రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నిమిషం రూల్ ఒక ఏకగ్రీవాన్ని అడ్డుకుంది. వీర్నపల్లి మండలం భూక్యా తండా పంచాయతీలోని అన్ని వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అయితే సర్పంచ్ స్థానం కోసం మొదటి 8 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. కానీ తండా పెద్దలు, గ్రామ ప్రజలు చర్చించుకుని మదన్ అనే అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారు. నామినేషన్ వేసిన 8 మందిలో 6 అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఏకగ్రీవం పూర్తి కావాలంటే మిగిలిన 2 ఒకరు ఉపసంహరించుకోవాలి. ఈ క్రమంలో 7వ అభ్యర్థి అయిన శ్రీకాంత్ తన నామినేషన్ను ఉపసంహరించుకోవడానికి చివరి తేదీన వీర్నపల్లిలోని నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. కానీ ట్విస్ట్ ఏంటంటే నామినేషన్ ఉపసంహరణకు గడువు ముగిసిన తర్వాత శ్రీకాంత్ కేంద్రానికి చేరుకున్నారు. అప్పటికే నిర్ణీత సమయం కంటే నిమిషం ఆలస్యమైందని అధికారులు స్పష్టం చేశారు. కఠిన ఎన్నికల నిబంధనల దృష్ట్యా అధికారులు ఆయన ఉపసంహరణ అభ్యర్థనను తిరస్కరించారు. ఫలితంగా తండావాసులు ఏకగ్రీవం చేయాలనుకున్న సర్పంచ్ స్థానానికి ఎన్నిక అనివార్యమైంది.